ఆయన ఏంటి గేమ్ చేంజర్ ట్రైలర్ రిలీజ్ అయింది, ఎలా ఉంది బ్రో? బాగుందన్న ట్రైలర్, నాకు నచ్చింది ట్రైలర్. ట్రైలర్ లో బాగా హై అంటే ఏం చెప్తారు బ్రో? హై అంటే హెలికాప్టర్ లో కత్తి పట్టుకుని లొంగితో దిగుతుంది చూడు, అది మాత్రం నెక్స్ట్ లెవెల్. ఐ థింక్ రేపు అదే షాట్ థియేటర్ లో కొంచెం గూస్ బంప్స్ వస్తాయని నేను ఫీల్ అవుతున్నా. ఓకే, అయితే ఇంతకు ముందు ఇంద్రాలో చిరంజీవి గారు కూడా దిగుతారు అట్లానే, శివాజీని పట్టుకునే ట్రైన్స్ అంటే అప్పుడున్న టేకింగ్ కి ఇప్పుడున్న టేకింగ్ కి డిఫరెన్స్ ఉంటది కదా. అప్పుడు వాళ్ళు అంటే వాళ్ళ ఆ టైంలో టేకింగ్ కి ఇప్పుడు ఏంటి, ఒక మంచి ఇప్పుడు హెలికాప్టర్ నుంచి దిగే వాళ్ళు ఎలా దిగుతారు నార్మల్ గా, ఒక మంచి క్లాస్ గా ఒక సూట్ వేసి అట్లా దిగుతారు. ఏడైంది ఆ లుంగి కట్టుకుని ఒక బయట కత్తి పెట్టుకుని నడుపుతాను ఆ కొడక అన్న లెవెల్ లో దిగి, అది కొంచెం డిఫరెంట్ ఉంది కదా, అది నాకు నచ్చింది బాగా. ఓకే, అయితే ఫస్ట్ టీజర్ లో ఒక షాట్ ఉంది, మొత్తం ఫార్మల్ డ్రెస్ లో కలెక్టర్ లాగా హెలికాప్టర్ పక్కన నుంచి ఉన్నాడు. ఇప్పుడు ఇదే ట్రైలర్ లోనేమో లాస్ట్ లో మొత్తం మాసు లుంగి దిగుతున్నాడు. ఏమన్నా కనెక్షన్ ఉంటది అంటారా? అదే ఒక ఏదో ఒక న్యాయం కోసం పోరాడతాడని అనిపిస్తుంది. అన్ని క్యారెక్టర్ రామ్ చరణ్ అన్ని క్యారెక్టరేషన్ చూపిస్తాడు, మళ్ళీ దీని ట్విన్స్ గురించి అదే ఉండదని నా ఫీలింగ్. ఒకటే క్యారెక్టర్ అంతా చూపిస్తుందని నా ఫీలింగ్ అది. సో డైలాగ్ ఎలా ఉన్నాయి బ్రో సాయి మాధవ్ గారి? బాగుంది, బాగా రాశాడు. 5 సంవత్సరాల పొలిటీషియన్ సచ్చేదాకా ఐఏఎస్ అది బాగుంది, అది నిజమే కదా అది. అవునవును. ఇప్పుడు ఒక అంటే మళ్ళీ ఇది కాంట్రవర్సీ అయితేమో, ఒక ఎనీ లీడర్, పొలిటికల్ లీడర్ ఎవరైనా సరే నీ దగ్గర డబ్బులు ఉంటే నువ్వు ఇన్వెస్ట్ చేస్తే అది కూడా ఒక బిజినెస్. నువ్వు ప్రజల మీద ఇన్వెస్ట్ చేస్తే నువ్వు గెలిస్తే నువ్వు మళ్ళీ రిటర్న్ తీసుకుంటావు. అది ఎన్ని రోజులు? 5 సంవత్సరాలే. మళ్ళీ నువ్వు గెలుస్తూ లేకపోతే లేదు. కానీ ఇదేంది, నువ్వు కష్టపడి చదువుకొని నువ్వు కలెక్టరేట్ కొట్టుకుంటే నువ్వు జీవితాంతం నువ్వు ఐఏఎస్ ఆ ట్యాగ్ నీకు ఉంటది, 5 సంవత్సరాలకు పోద్ది. అది నాకు బాగా నచ్చింది. ఓకే, అయితే జనం కోసం అక్కడ 1000 100 ముద్దలో ఆ డైలాగ్ అది యాక్చువల్ గా నేను నాకు అనిపించింది ఏమంటే అన్న, అది కరెక్ట్ అన్న. ఎవరైనా సరే ఇప్పుడు ఒక ధనవంతుడు అన్న, వాడి దగ్గర లక్షల కోట్లు డబ్బులు ఉన్నాయి, ఒక 1 కోటి రూపాయలు పోతే మ్యాటర్ కాదు. అదే 1 కోటి రూపాయలు ఒక లేనోడికి ఒక 100 కుటుంబాలకు అందితే వాళ్ళు ఎంత హ్యాపీ ఫీల్ అవుతారు. సినిమాలోనే కాదు, అది నిజ జీవితంలో కూడా మనమంటే మన ఇద్దరం అని కాదు, ప్రతి ఒక్కరు అది అనుకోవాలి. ఎందుకంటే ఎవరైనా సరే లేని వాళ్ళకి హెల్ప్ చేస్తే వాళ్ళకి మంచి జరిగింది. అది నా పర్సనల్ కొంచెం టచ్ అయింది. అట్లా వాళ్ళకి కూడా హెల్ప్ చేయాలి, మనం చేయాలి, అందరూ చేయాలి. నేను చెప్తున్నా అంటే నేనని కాదు, ఎవరైనా సరే చెయ్యాలి. చేస్తే అది మనకే మంచిలాగా అనిపిస్తుంది. ఒక భారతీయుడు 1 గానీ అపరిచితుడు గానీ చూసిన తర్వాత బయటకు వస్తే ఒక ఫీల్ ఉంటది, అరే ఇలాంటి మనం తప్పులు చేస్తున్నావా అని. అట్లాంటి ఫీల్ ఈ సినిమా క్రియేట్ చేస్తుంటారా? అదే ఒక ట్విస్ట్ అదే అనుకుంటున్నా నేను. ఏమంటే ఒక లాస్ట్ లో ఒక పోలీస్ లాగా వచ్చింది మళ్ళీ. అవును, లాస్ట్ లో ఒక షాట్ ఉండింది కదా పోలీస్ గెటప్ లాగా. ఇదంతా ఒక సోషల్ అవేర్నెస్ మెసేజ్ ఓరియంటెడ్ కూడా ఉంటది. ఖచ్చితంగా ఆ ఫీల్ అయితే వస్తది అని నాకు కూడా ఉంది. రేపు సినిమాలో చూడాలి ఇంకా. ఓకే, సో విలన్ ఎస్జే సూర్య గారికి వస్తే ఆయన ఎట్లా అనిపించింది బ్రో? రేపు సినిమాలో రామ్ చరణ్ తర్వాత ఎవరి గురించి ఎక్కువ చెప్పుకుంటారంటే ఆయన గురించే. అంటే నేను మళ్ళీ రామ్ చరణ్ తక్కువ అంచనా అనట్లేదు, ఆయన మంచి యాక్టర్. రంగస్థలంలో కొన్నిసార్లు హీరో డామినేట్ చేసి రంగస్థలంలో ఆయన యాక్టింగ్ కి మంచి ఫ్యాన్ బేస్ ఉంది. ఎర్రగా తీశాడు, నేను అట్లా చెప్పట్లా. ఇద్దరు ప్యారలల్ గా ఢీకుంటే డి అంటే డి, ఎస్జే సూర్య అంటే చిన్న యాక్టర్ కదా ఆయన. ఆ లాస్ట్ లో ఒక్క షాట్ చూపించారు కానీ అని, అది ఒక్క షాట్ చూపించారు కానీ అలాంటి షాట్ సినిమాలో చాలా ఉంటాయని నా ఫీలింగ్. ఆయన తర్వాత ఈయన బాగా మంచి పేరు ఈయనకు వస్తుందని నా ఫీలింగ్. ఓకే, సంక్రాంతి సినిమా అని ఫీల్ క్రియేట్ చేసింది అంటారా ట్రైలర్? అదైతే నిజం, సంక్రాంతికి వస్తుంది. కానీ 2 సినిమాలు ఉన్నాయి, అది ఏమాడుతుంది. అది సంక్రాంతికి విన్నర్ అంటే అది ఐ థింక్ నేను డాకు అనుకుంటున్నాను.